హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లిటిల్ గగన్ టాల్క్స్. ఏంటి ఫ్రంట్ క్యామ్ పెట్టేసి వీడియో చేసేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు లాంగ్ వీడియో చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అమ్మ అయితే మా చిన్నోడు బట్టలు అయితే వాష్ చేస్తుందన్నమాట. బయటవి ఎక్కువ అమ్మ చేతితో వాష్ చేయడానికే ప్రిఫర్ చేస్తుంది మిషన్లో కంటే. సో అమ్మ అయితే బట్టలు వాష్ చేస్తుంటే నేను లోపలికి వచ్చి వంట చేద్దామని చెప్పి అనుకున్నాను. మా మోక్షిత్ని అయితే వాకర్లో వేసాను. నేనైతే లోపలికి వచ్చి ఏం పని చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇదిగో కర్రీ ప్రిపేర్ చేద్దామని చామదుంపల కర్రీ వండుదాం ఈరోజు అని ఫిక్స్ అయ్యాను మార్నింగే. అదైతే వండుతున్నాను. అది కుక్కర్లో వేస్తాను అనమాట. త్వరగా అయిపోతుంది కదా ఉడికిపోవడము. ఇలా మామూలుగా అయితే త్వరగా ఉడకవేమో అని చెప్పేసి చామదుంపలు కుక్కర్లో వేసేసాను. అవి కుక్కర్లో వేసేసిన వెంటనే అవి స్టవ్ మీద పెట్టాలి కదా, పెట్టేసి ఇక్కడ అయితే నైట్ దోశల పిండి కోసమని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దామని నైట్ పప్పు అయితే నానపెట్టాను. పప్పు, బియ్యము, శనగపప్పు, మెంతులు ఇవైతే నైటే నానపెట్టేస్తాను. అవి అయిపోయిన తర్వాత మిక్సీ, అసలు యాక్చువల్గా అయితే గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నాను. అమ్మ అన్నింది గ్రైండర్లో కంటే మిక్సీలోనే బాగా వస్తుంది బెటర్ అని చెప్పేసి అన్నది. అయితే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మిక్సీ తీసాను. ఇలాంటి పనులు సింపుల్గా అయిపోవాలని చూసుకుంటాను నేనేమో. మా అమ్మగారేమో ఆ పనులు ఇంకా నాకు కొంచెం ఎక్కువ పెడతా ఉంటుంది అనమాట. ఈరోజు అమ్మ వచ్చింది కదా, పనులు టప్ 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 అయిపోయినాయి అనమాట. బట్టలు అయితే అమ్మ ఫుల్గా మడత పెట్టేసింది. అది అక్కడికి మొత్తంగా క్లీన్గా పెట్టేస్తానని చెప్పి పెట్టేసింది. నేనైతే ఒక్క 5 minutes టైం అయితే దొరికింది. కూర్చొని అయితే టీ తాగుదాం కదా అని చెప్పేసి అలా కూర్చొని టీ తాగుతూ ఉన్నాను. ఏదో మాట్లాడుతున్నాను, అక్కడ వాయిస్ తీస్తాను. అటుకులు దోశలు కొంచెం మెత్తగా రావడానికి అని చెప్పి అటుకులు నానబెడుతున్నాను. ఇవి కొద్దిసేపు నానబెడితే సరిపోతుంది కదా అని చెప్పి మిక్సీ వేసి ముందే కడిగేసి నానబెట్టాను అనమాట. చూసారా, నేను వాయిస్ అవుతుంటే పక్కన మా మోక్షిత్ గారు ఎలాగ అంటున్నారు. ఈయన గారు అంతేనండి, ఓగి నవ్వుతున్నాడు నేను ఇంటర్ చేస్తున్నానని చెప్పి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నా ఛానల్ని. ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. అది మీకు తెలియట్లేదు అంతే. ఇక్కడైతే మా వాడికి స్నానం చేపిద్దామని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టాను. ఈరోజు అయితే హెడ్ బాత్ కాదు, నార్మల్ బాతే. వీటికి వీక్లీ 3 times అనేది హెడ్ బాత్ చేస్తామన్నమాట. అక్కడ అవన్నీ రెడీగా పెట్టాను. ఇవైతే గ్రైండ్ చేద్దామని చెప్పి ఇక్కడైతే మిక్సీలోని పప్పు ఆడదామని చెప్పేసి ఇవైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. అది మిక్సీ వేద్దాం కదా, ఎక్కువ వేస్తే మళ్ళీ మిక్సీ ఆగిపోద్ది, ఓవర్లోడ్ అని చెప్పి. చూసారా, మా వాడు వాకర్లోంచి నా లోపలికి వచ్చి అమ్మాయి ఏం చేస్తున్నావు, నా స్నానం చేయించకుండా అని లోపలికి వచ్చాడు. ఉండరా బాబు, పని అయిపోయినట్టు నేను ఈ పనే చేస్తాను అన్నాను. కానీ ఈలోపు మా అమ్మ ఉన్నారు కదా, మా అమ్మ చేయడానికే వచ్చారనమాట. అమ్మ అయితే నేను చేపించేస్తానులే, నీ పని నువ్వు చేసుకో అన్నది. ఇక్కడైతే మిక్సీ అన్నట్టే ఓవర్లోడ్ అయ్యి మిక్సీ అయితే ఆగిపోయింది. మిక్సీ తీసుకోవాలండి బాబు, ఇది మా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్ వచ్చింది. సో ఇది మార్చే టైం వచ్చేసింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్రీతి కానీ బటర్ఫ్లై కానీ తీసుకుందామని చెప్పి తీసుకోవాలన్నమాట. దగ్గరకు వస్తుంది టైం దానికి కూడా. ఇక్కడైతే మిక్సీ గ్రైండ్ చేస్తూనే కొన్ని పనులు అయితే చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, పని నేను చేశానంటే ఇంకొక 4-5 పనులు ఎక్స్ట్రా పెట్టుకుంటానని. నేను సామెత చెప్పాను, అలాగే ఉంటుంది. పనోడు పంది రాస్తే పిచ్చుకొచ్చి పడదొబ్బిందని. అలాగే ఒక పని చేస్తే 4 పనులు పెట్టుకుంటాను. వాటర్ ఎక్కువ వేసేసాను. మిక్సీ చూసారా ఎంత చెత్త చేశానో. అది మళ్ళీ నేనే కడగాలని తెలుసు నాకు, కానీ అలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. బ్యాటర్ అనేది పూర్తి లాస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ముందుగా నానబెట్టిన అటుకులు అయితే అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. బ్యాటర్ అయితే పూర్తి అయిపోయింది. అదైతే ఈవినింగ్ వరకు పులియబెట్టాలి కాబట్టి అదైతే ఒక డబ్బాలో ఒక కంటైనర్లో వేసేసి పక్కనైతే పెట్టేస్తాను అనమాట. అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే కలుపుతాను క్రిస్పీగా రావడానికి దోశ. అది మీకు కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి, తప్పకుండా మీకు కూడా చెప్తాను. నాకు కూడా కొన్ని రెమెడీస్ తెలుసు, అవి కూడా చెప్పాలనుకుంటే నా దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే మీరైతే నా వీడియోని లైక్ చేయండి. కన్ఫామ్గా మీకు కూడా చెప్తా. కామెంట్ కూడా చేయండి, అప్పుడైతే కామెంట్ బాక్స్లో చెప్పడానికి అవుతుంది కదా. నేను ఈ పని అంతా చేసేటప్పటికి ఇక్కడ చామదుంపలు అయితే ఉడికిపోయినాయి. అయితే ఇంకా కర్రీ అయితే వండాలని చెప్పి అనుకుంటున్నాను. ఈలోగా మా ఓడికైతే అక్కడ స్నానం అవుతుంది. స్నానానికి అయితే నీళ్ళు తరిపేసి ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టాను అనమాట. రైస్ నానబెట్టేసి లోపలికి వచ్చిన అమ్మ అయితే మా ఓడికి స్నానం చేపించేసి నాకు ఇచ్చేసింది. వాడిని అయితే పౌడర్ రాసి అంతా రెడీ చేసేసాను. అమ్మ అయితే ఇక్కడ మళ్ళీ నాకు పని హెల్ప్ చేయడానికి అని చెప్పి ఏదో ఒక పని హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సింక్లో గిన్నెలు చాలా నిండిపోతే అవన్నీ కడిగేసిందండి బాబు. మా ఓడికి నేను పౌడర్ రాసి వచ్చేటప్పటికే ఇక్కడ మొత్తం అన్నీ కడిగేసి ఇంకొక పనికి మొత్తం సిద్ధమైపోయింది.
నేను గంటలో చేసే పని మా అమ్మ 10 నిమిషాల్లో చేసి పడుతుంది అనమాట. ఇక్కడైతే చామదుంపలు అనేవి వస్తుంది, రైస్ అయితే కడిగి పెట్టేస్తుంది. నేనైతే బయటకు వచ్చాను, మా వాడిని అమ్మకప్పు చెప్పి మిక్సీలో అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నాను చామదుంప కర్రీకి ప్రిపేర్ చేద్దాం కదా అని. రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడైతే కర్రీ వండుదామని ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి అది కొంచెం మరిగిన వెంటనే నేను కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎత్తున్నాను కానీ మా వాడు కుదురైతే మామూలుగా లేదండి బాబు, అస్సలు కుదురుండడు తెలుసా. ఇది అసలు ఇటు పడుకునే టైము, కానీ కొద్దిసేపు కూడా ఇటు పడుకోడు అనమాట. నాకన్నా నిద్ర వచ్చి నేను పడుకుంటాను కానీ వీడు మాత్రం అసలు పడుకోడు, కళ్ళు అయితే తెగ నలిపేస్తున్నాడు. కానీ ఇక్కడ కర్రీ వేద్దామని చెప్పి మిక్సీలో ఆనియన్ టమాటా వేసేసాను. వేసేసి ఆయిల్ మరగగానే ఇందులోకి ఉల్లిపాయ అయితే వేసేసి కలుపుతూ ఉన్నాను. మళ్ళీ అమ్మ అయితే కాటికి పెట్టుకుంటుంది అనమాట. అమ్మ నాకు కూడా కొంచెం కాటికి పెట్టమ్మా అని అడిగితే పెట్టింది. చూసారా ఇప్పుడే మారిన చంద్రముఖిలాగా ఎంతలా ఉన్నానో. మన మొహం మామూలుగానే చూడలేము, ఇలా కాటికి అమ్మ మాత్రం సన్నగా పెట్టుకుంది, నాకు మాత్రం చాలా కళ్ళంతా చేసేసి పెట్టింది అనమాట. అసలుకే నా మొహం నేను చూసుకోలేనంటే ఈ కాటికలో మరీ దారుణంగా ఉంది. ఇక్కడైతే మా వాడు మిక్సీతో ఆడుతున్నాడు. కర్రీ అయితే అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసి బాగా రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోస్ట్ చేసిన వెంటనే చామదుంపలు అయితే వేస్తాను, ఉప్పు కారం అన్నీ వేసేసి. మనం ఈలోగా సీరియల్ చూద్దాం కదా ఈరోజు ఎపిసోడ్ అని చెప్పి సీరియల్ అయితే ఆన్ చేసుకుంటున్నాను హాట్స్టార్లోని. అదే ఆ సీరియల్ అలా చూస్తూ ఉండగానే కర్రీ అనేది వండుదాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. మా వాడు కూడా మాట్లాడతాడంటే మీతో కొద్దిగా వినేయండి, నా మాటలు కూడా వింటున్నారా? మా వాడు మాటలు ఇంకో ఇలానే ఏంటి అనేది స్పష్టంగా అంటున్నాడండి బాబు. ఇక్కడైతే చామదుంపలు వేసి అవి కూడా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం కూర అయితే తల్లి పెట్టేస్తాను, చింతపండు పులుపు అవన్నీ వేసేసి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసాను, పులుపు ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి. కర్రీ అయితే మూత పెట్టి తీసేటప్పటికి ఈ రకంగా అయితే అయ్యిందండి కర్రీ మాత్రమే. కర్రీ అయితే ఇలా అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాము, రైస్ అయితే పెట్టేసి తిందాం కదా అని టైం అయింది అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.